This is horizontal spindle reciprocating table surface grinding machine. హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రొకేటింగ్ టేబుల్ సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్ అంటే సో దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఏంటి హారిజాంటల్ స్పిండిల్ అంటే మనం తీసుకున్న గ్రైండింగ్ మెషిన్లో గ్రైండింగ్ వీల్ ఏ షాఫ్ట్ పైన అయితే రొటేట్ అవుతుందో సో ఆ వీల్ స్పిండిల్ షాఫ్ట్ అనేది హారిజాంటల్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. వర్క్ టేబుల్ వచ్చి మనకి ఏంటంటే లీనియర్గా రెసిప్రొకేట్ అవుతుంది. ఓకే, టు అండ్ ఫ్రమ్ మోషన్లో వర్క్ పీస్ మూవ్ అవుతే మెషిన్ స్పిండిల్ గ్రైండింగ్ వీల్ రొటేట్ అవుతూ దాని సెంటర్ షాఫ్ట్ అనేది హారిజాంటల్ స్పిండిల్కి కనెక్ట్ చేసుకుంటాం. సో ఈ కాంబినేషన్లో టేబుల్ రెసిప్రొకేట్ అయ్యి మెషిన్ స్పిండిల్ హారిజాంటల్ పొజిషన్లో ఉంటే దాన్ని సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్ ఏమంటాం? హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రొకేటింగ్ టేబుల్ సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్ అంటాం. సో దీని కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి మెయిన్ పార్ట్స్ ఏంటంటే చూద్దాం. ద కన్స్ట్రక్షనల్ డయాగ్రామ్, the bottommost part. Okay, so this is called as base, the bottommost part, base పైన మనకి ఇంకొక హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది. సో బేస్ పైన ఉన్నదాన్ని ఏమంటుంటే మనం దీన్ని శాడిల్ అంటాం. శాడిల్ పైన ఇక్కడే మనకి సమ్ కంట్రోలింగ్ వీల్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఒక వీల్, కంట్రోలింగ్ వీల్స్ ఈ శాడిల్ పైన ఉంది కదా, ఈ పోర్షన్ మనం ఏమంటామంటే టేబుల్ అంటాం. బేస్, శాడిల్, టేబుల్. బేస్కి అటాచ్ అయ్యి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మనం కాలం అంటాం. దిస్ ఈజ్ కాలం. సో ఈ కాలంకి ఫ్రంట్ పోర్షన్లో మనకి ఇక్కడ వీల్ హెడ్ అనేది ఉంటుంది. కాలంకి అటాచ్ అయ్యి ఉండి సైడ్ని వేస్ ఉంటాయి. సో ఈ పోర్షన్ అంతటిని కూడా మనం వీల్ హెడ్ అంటాం. సో ఈ వీల్ హెడ్ లోపల ఈ సెంటర్లోని మనకి గ్రైండింగ్ వీల్ని మౌంట్ చేస్తాం. This is the grinding wheel. Grinding wheel having some number of abrasive particles అని grinding wheel పైన ఉంటాయి. Okay, so this is the constructional diagram of horizontal spindle reciprocating table grinding machine. సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్ అన్నాం కాబట్టి సో ఓన్లీ సర్ఫేస్ లేయర్స్ మాత్రమే మనకి ఫినిషింగ్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి ద బాటమోస్ట్ పార్ట్ ఈస్ బేస్. సో బేస్కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బేస్? బేస్ హ్యాస్ టు సపోర్ట్ ద ఆల్ పార్ట్స్ విచ్ ఆర్ మౌంటెడ్ ఆన్ ఏ గ్రైండింగ్ మిషన్. అండ్ ఈ బేస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ సపోర్టింగ్, అంటే ఇది ఫ్రంట్ పోర్షన్ ఉంది కదా, బ్యాక్ సపోర్టింగ్లో మనకి ఏంటంటే ఒక వర్టికల్ కాలం ఉంటుంది. ఓకే, సో బేస్ హ్యాజ్ ఏ కాలం ఎట్ ద బ్యాక్ సైడ్ ఏంటి మనకి కాలం ఉంటుంది. సో ఆ కాలంలో మనం ఏంటంటే వీల్ హెడ్ని సపోర్ట్ చేస్తాం. అండ్ ఆల్సో బేస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ హౌసింగ్ కింద యాక్ట్ చేస్తుంది. దాంట్లో ఏంటంటే మనం డ్రైవింగ్ మెకానిజంని స్టోర్ చేస్తాం. సో బేస్ అనేది హాలో బేస్ తీసుకొని ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ అ హౌసింగ్ టు స్టోర్ ద డ్రైవింగ్ మెకానిజం. సో బేస్లోనే ఉంటుంది అన్నమాట. బేస్ పైన చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ అస్ శాడిల్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ శాడిల్? శాడిల్ ఏం చేయాలి అంటే ఇది ఆల్రెడీ టేబుల్కి ఫిట్ అయిపోయింది. ఓకే, సో టేబుల్ అనేది మనకి రెసిప్రొకేట్ అవ్వాలి. టేబుల్ రెసిప్రొకేట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన టేబుల్ డ్రైవింగ్ మెకానిజమ్స్ అన్నీ కూడా శాడిల్ నుంచే మనం ఇస్తాం. శాడిల్ పైన ఏంటంటే మనకి ఇక్కడ గైడ్ వేస్ ఉంటాయి. అపాన్ ద శాడిల్ వీఆర్ హ్యావింగ్ గైడ్ వేస్. సో ఎప్పుడైతే మనం శాడిల్ని ఇక్కడ మనకి ఉన్నాయి కదా కంట్రోలింగ్ వీల్స్, ఈ ఒక వీల్ పట్టుకొని రొటేట్ చేసాం అనుకోండి, సో శాడిల్ పైన ఈ వేస్ ఉన్నాయి కదా, ఆ వేస్ పైన టేబుల్ అనేది ఏమవుతుందంటే ఇలాగా స్లైడ్ అవుతుంది. ఓకే, సో టు ప్రొవైడ్ ద లాంగిట్యూడినల్ ఫీడ్ మనకి ఇక్కడ గైడ్ వేస్ అనేవి శాడిల్ పైన కట్ చేసుకొని ఉంటాయి. నా కమింగ్ టు టేబుల్. టేబుల్కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టేబుల్? టేబుల్ హ్యాస్ టు సపోర్ట్ ద వర్క్ పీస్ ఆర్ ఎల్స్ టు హోల్డ్ ద వర్క్ హోల్డింగ్ డివైజెస్. టేబుల్కి ఏంటంటే మనకి ఇలాగా టీ స్లాట్స్ అనేవి ఉంటాయి. ఇలా రివర్స్ టీ షేప్లో టీ స్లాట్స్ ఉంటాయి.
సో ఈ టీ స్లాట్స్లో డైరెక్ట్గా మనం వర్క్ పీస్ని క్లాంప్ చేసేయచ్చు, లేదా బై యూజింగ్ ఎనీ వర్క్ హోల్డింగ్ డివైస్ యూజ్ చేసి ఇక్కడ మనం వర్క్ పీస్ని మనం ఇలా మౌంట్ చేయొచ్చు. ఓకే, సో నౌ కమింగ్ టు కాలమ్ ఈజ్ అ వర్టికల్ మెంబర్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బేస్. కాలం ఏం చేయాలి, ఇప్పుడు కాలం పైన కూడా మనకి ఇలాగా వర్టికల్ గైడ్ వేస్ ఉంటాయి. ఓకే, సో ఆ వర్టికల్ గైడ్ వేస్ పైన ఎవరిని మౌంట్ చేస్తున్నాం అంటే వీల్ హెడ్ని మౌంట్ చేస్తున్నాం. వీల్ హెడ్ ఏం చేయాలి, ఆ వర్టికల్ గైడ్ వేస్ని బేస్ చేసుకొని వీల్ హెడ్ అంతా కూడా పైకి కిందకి మూవ్ అవుతుంది. వీల్ హెడ్ ఎప్పుడైతే పైకి కిందకి మూవ్ అయిందో మనకి ఏమవుతుంది, గ్రైండింగ్ వీల్ అరౌండ్ ఇట్స్ ఓన్ పొజిషన్. దిస్ ఈజ్ గ్రైండింగ్ వీల్ దాని సెంట్రల్ యాక్సిస్లో హారిజాంటల్ స్పిండిల్లోనే ఏమవుతుంది, రొటేట్ అవుతూ. సపోజ్ నా దగ్గర ఉన్న వర్క్ పీస్ యొక్క థిక్నెస్ లేదా హైట్ తక్కువ ఉంది, గ్రైండింగ్ వీల్ చూస్తే ఎక్కడ ఉంది, సో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ కాలమ్ గైడ్ వేస్ హెల్ప్ తీసుకొని వీల్ హెడ్ని మనం కిందకు మూవ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా వీల్ అనేది. సో అప్పుడు గ్రైండింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, వీల్ హెడ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ద కాలమ్. ఇట్ హ్యాస్ ద వేస్ ఫర్ వర్టికల్గా స్లైడ్ అవ్వడానికి మనకి ఏంటంటే వేస్ అనేవి ఉంటాయి. ఓకే, నౌ కమింగ్ టు ద ఆపరేషన్ ఆఫ్ ఏ హారిజాంటల్ స్పిండల్ రెసిప్రొకేటింగ్ టేబుల్ గ్రైండింగ్ మిషన్. సో జనరల్గా మనం ఏ టూల్ రూమ్లో చూసుకున్నా మోస్ట్లీ యూజ్ చేసే గ్రైండింగ్ మిషన్ ఏంటి అంటే ఈ గ్రైండింగ్ మిషన్నే వాడతారు. దీంట్లో ఏంటి, వర్క్ పీస్కి మోషన్స్ గుర్తుపెట్టుకోవాలి. వర్క్ పీస్ విల్ బి రెసిప్రొకేట్ అండర్ ద రొటేటింగ్ వీల్. సో వీల్ రొటేట్ అవుతుంది, వర్క్ పీస్ ఏమవుతుంది, కిందన రెసిప్రొకేట్ అవుతుంది. సో గ్రైండింగ్ వీల్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ రొటేట్ అండ్ ఆల్సో బై యూజింగ్ ద వేస్ ఆఫ్ ఏ వీల్ హెడ్. సో మనం ఏం చేస్తున్నాం, వర్టికల్గా కూడా దీన్ని మనం స్లైడ్ చేయొచ్చు. వర్క్ పీస్ రెసిప్రొకేట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి చూడండి, మన మెయిన్ టాపిక్ నేమ్ హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రొకేటింగ్ టేబుల్ అని. సో టేబుల్ పైన వర్క్ పీస్ ఉంటుంది కాబట్టి వర్క్ పీస్ రెసిప్రొకేట్ అవ్వాలి. టూల్ అనేది ఏంటి, హారిజాంటల్ స్పిండిల్లోని అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రొటేట్ అవుతుంది గ్రైండింగ్ వీల్ అని. ఇక్కడ ఇన్ సమ్ మెషిన్స్, కొన్ని మెషిన్స్లో మాత్రం వర్క్ పీస్కి ఇలా నాట్ ఓన్లీ టు అండ్ ఫ్రో మోషన్, అంటే ఇలా ఇచ్చే ఫీడ్ని ఏ ఫీడ్ అంటాం అంటే మనం లాంగిట్యూడినల్ ఫీడ్ అంటాం. నాట్ ఓన్లీ లాంగిట్యూడినల్ ఫీడ్, ఇదేంటంటే ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా, అంటే కాలం నుంచి ఇన్ అండ్ అవుట్. సో అంటే ఈ టేబుల్ అనేది ఏంటి, కాలం దగ్గర నుంచి ఇన్ అండ్ అవుట్, ముందుకి వెనక్కి కూడా మూవ్ అవుతుంది. సో అలా అంటే క్రాస్గా ఇచ్చే ఫీడ్ని మనం ఏమంటే క్రాస్ ఫీడ్ అని. క్రాస్ ఫీడ్ అన్ని మెషిన్స్కి ఉండదు, ఓన్లీ ఫర్ సమ్ పర్టికులర్ మెషిన్స్ క్రాస్ ఫీడ్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద మెషిన్స్ మనం లాంగిట్యూడినల్ ఫీడే ఇస్తాం. ఓకే, సో ఈ వీల్స్ ఏంటంటే ఒకటి దీనికి లాంగిట్యూడినల్ ఫీడ్ అవ్వడానికి, ఇంకొక వీల్ రొటేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీల్ హెడ్ పైకి కిందకి మూవ్ అవ్వడానికి. సో కంట్రోల్ ప్యానల్ అలా ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద కంట్రోలర్స్. సో ఈజీగా చెప్పాలంటే ఇవి కంట్రోలింగ్ వీల్స్. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ గ్రైండింగ్ మెషిన్ని మోస్ట్ ఆఫ్ ద టూల్ రూమ్స్లో యూజ్ చేస్తున్నారని చెప్పుకున్నాం. ఎందుకు, బికాజ్ ఆఫ్ ఇట్స్ హై యాక్యురసీ అండ్ హై సర్ఫేస్ ఫినిష్. సో ఎక్కువ యాక్యురసీ సర్ఫేస్ ఫినిష్ ఈజీగా అప్టైన్ చేయాలంటే అక్కడ మనం విల్ గో ఫర్ హారిజాంటల్ స్పిండిల్ రెసిప్రొకేటింగ్ టేబుల్ సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్. సో జస్ట్ ఈ మెషిన్ స్పిండిల్ అనేది హారిజాంటల్గా ఉందా లేదా, సో అందువలన నేమ్ వచ్చింది. టేబుల్ ఏమవుతుంది, టు అండ్ ఫ్రో మోషన్ అంటే రెసిప్రొకేట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సర్ఫేస్ గ్రైండింగ్ మెషిన్.